హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పాప బర్త్డే కోసం 1.5 కేజీ ఎగ్లెస్ చాక్లెట్ సిట్టింగ్ బార్బీ డాల్ కేక్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోలో నేను 1.5 కేజీకి ఎంత కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా సిట్టింగ్ బార్బీ డాల్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అని డీటెయిల్గా చూపిస్తున్నాను. వీడియో నేను పెద్దగా కటింగ్స్ అయితే చేయలేదండి, సో అందువల్లనే కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 3/4 కప్ వరకు హాట్ వాటర్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం చేసేది ఎగ్లెస్ చాక్లెట్ కేక్ కాబట్టి మనకి కాఫీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో తప్పకుండా యాడ్ చేయండి. దీంట్లోకి 1 కప్ వరకు షుగర్ని వేస్తున్నాను. నేను ఇక్కడ 3/4 కప్ వేసానండి. సో నేను కొంచెం స్వీట్ తక్కువగా వేసాను. మీరు 1 కప్ అయితే వేసుకోండి. ఇంకా 1/2 కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మన కేక్కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వేసుకోండి. ఇంకా దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. పెరుగులో బేకింగ్ సోడా వేయడం వలన యాక్టివేట్ అవుతుందండి పెరుగు అనేది. సో మనకి కేక్ అనేది ప్లఫీగా రావడానికి ఇదే మనకి రీజన్ అండి ఎగ్లెస్ కేక్కి. మీరు ఎగ్తో చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్లో కర్డ్ ప్లేస్లో 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. దీంట్లోకి 1/2 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కాఫీ మిక్చర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. స్పాచులాతో మిక్స్ అవ్వదండి సరిగా. సో ఇలా విస్కర్తో బాగా విస్క్ చేసుకోండి. ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు వెనీలా ఎసెన్స్ని స్కిప్ చేసేయచ్చండి. మనకి కాఫీ ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు ఇంకా 1/2 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందాక మనం బేకింగ్ సోడా అనేది పెరుగులో యాడ్ చేసేసాం కదండి. సో ఇప్పుడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసాము. మొత్తం కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకోండి. ఎగ్లెస్ కేక్కి ఎప్పుడూ కూడా బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకండి. కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా స్లోగా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 టైర్ కేక్ చేస్తున్నాను కాబట్టి 9 ఇంచ్ టిన్ ఇంకా 6 ఇంచ్ టిన్ని తీసుకున్నాను. మీరు ఎంత హైట్ కేక్ కావాలనుకుంటే ఆ టిన్స్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ పెద్ద టిన్స్నే తీసుకున్నాను. సో నాకు కేక్ అనేది అంత హైట్గా రాలేదు. సో కొంచెం చిన్న సైజ్ టిన్స్ని అయితే తీసుకోండి. అంటే ఒక 8 ఇంచ్ లేదా 7 ఇంచ్ టిన్ ఒకటి, ఇంకా 6 ఇంచ్ కన్నా కొంచెం చిన్న టిన్ తీసుకుంటే హైట్ అనేది వస్తుంది. ఈ విధంగా నేను 2 టిన్స్ని తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ గ్రీస్ చేసుకొని రెండిట్లో కూడా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. 2 కూడా నేను కడాయిలోనే బేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. 2 కడాయిలలో వీటిని బేక్ చేస్తున్నాను. 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి. చూస్తున్నారు కదా, 2 కూడా నేను కడాయిలోనే బేక్ చేస్తున్నాను. ఇట్లా మన కేక్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలి, క్లీన్గా వచ్చింది కదా. సో అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 2 కేక్స్ కూడా మనకి బేక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. నేను ఫ్రాస్టింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. వీటినైతే నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే
ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్నిటిలో కూడా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం, షుగర్ సిరప్ని ఇంకా చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవడం అనేవి చూపించేశాను. ఈ వీడియో మరింత లెంతీ అయిపోతుందని వీటిని అయితే కట్ చేశానండి. బట్ వీటిని ఎంతెంత క్వాంటిటీస్లో నేను తీసుకున్నాననే విషయాన్ని అయితే నేను కేక్ని డెకరేట్ చేసుకుంటూ కూడా చెప్తానండి. సో నేను ఇక్కడ 2 కలర్స్లో అయితే ప్రిపేర్ చేశాను. వైట్ ఇంకా లైట్ బేబీ పింక్లో విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కేక్స్ ఇప్పుడు మనకి కంప్లీట్గా కూల్ అయిపోయాయి. నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకుని ఒక్కొక్కసారి ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, నాకు మరీ హైట్గా రాలేదు. కొంచెం చిన్న టిన్స్లో వేసుంటే హైట్ వచ్చేవి, కాకపోతే చాలా ప్లఫీగా అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఇవి పెద్దగా హైట్ రాకపోవడం వలన కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువగా యాడ్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు నేను పెద్ద కేక్ని టర్న్ టేబుల్ పైన ఉంచి పైన కొంచెం లేయర్ని అయితే కట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా ప్లఫీగా వచ్చింది. ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంది కాబట్టి నేను 2 లేయర్స్నే కట్ చేస్తున్నానండి. 3 లేయర్స్ కట్ చేస్తే ఖచ్చితంగా ఇది బ్రేక్ అయిపోతుంది, అంటే అంతగా హైట్ లేదు కాబట్టి. చూస్తున్నారు కదా, నేను 2 లేయర్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇది మరి చూస్తున్నారు కదా, ఇది ఇంకో లేయర్ అయితే కట్ అవ్వదండి, సో తీసేస్తున్నాను అందువల్ల. ఇప్పుడు నేను ఒక కేక్ బోర్డ్ని ఉంచి దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేస్తాను. కేక్ అనేది కదలకుండా ఉంటుందండి ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయడం వలన. పెద్ద కేక్ని నేను పింక్ కలర్తో డెకరేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నానండి. షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను, అంతే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో నేను పెద్ద కేక్ని డార్క్ కలర్ ఇలా పింక్ కలర్తో డెకరేట్ చేస్తాను. చిన్న కేక్ని వైట్ కలర్తో డెకరేట్ చేస్తానండి. పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ అయితే 2.5 కప్స్ వరకు విప్పింగ్ క్రీమ్ అయితే నాకు ఈ కేక్ అయితే పట్టిందండి. ఇది నేను నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 2.5 కప్స్ అయితే మీరు కంపల్సరీగా విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. లేదంటే డాల్ కేక్కి డెకరేషన్కి అయితే సరిపోదు, ఈ కేక్కి సరిపోయినా కానీ. సో అందువలన ఖచ్చితంగా మీరు 2.5 కప్స్ వరకు డార్క్ పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను కొంచెం హైట్ తక్కువగా ఉండడం వలన క్రీమ్ అనేది ఎక్కువగా పెడుతున్నానండి, కొంచెం హైట్ వస్తుందని. ఇలా చాక్లెట్ గనాష్ని మధ్యలో ఫిల్లింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా చాక్లెట్ గనాష్ని ఫిల్ చేస్తే చాక్లెట్ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గనాష్ని నేను ఒక 1 కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దీంట్లోకి 1/3 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేశానండి. అంతే మనకి చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ కేక్ అయితే 1 కప్ వరకు చాక్లెట్ కాంపౌండ్ అయితే సరిపోతుంది. అంటే మీరు కొంచెం ఫిల్లింగ్ తక్కువ వేసుకోవాలంటే 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. 1/2 కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుని 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసుకున్న మీకు ఇలా చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మీరు ఎక్కువ ఫిల్లింగ్ చేయాలనుకుంటే 1 కప్ వరకు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా నేను ఫినిషింగ్ అయితే చేసేస్తున్నానండి డైరెక్ట్గా. ఇంకా క్రమ్ కోటింగ్ అలాంటివి ఏమీ చేయడం లేదు, ఎందుకంటే మనం 2 కేక్స్ని ప్రిపేర్ చేయాలి కదా, సో అందువల్ల. ఇది మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. ఇప్పుడు చిన్న కేక్ని ప్రిపేర్ చేద్దాం. దీనిపైన కూడా నేను పై లేయర్ కట్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా సన్నగా వచ్చింది, సో అయినా సరే దీన్ని 3 లేయర్స్ కట్ చేశానండి. కొంచెం కేర్ఫుల్గా కట్ చేశాను, ఎందుకంటే మన డాల్ కేక్ని సిట్టింగ్ చేయాలి కదండి. డాల్ కేక్ని దీనిపైన కూర్చోబెట్టాలి కదా, హైట్గా లేదంటే అసలు బాగోదు లుక్ అనేది. సో 3 లేయర్స్ నేను పల్చగా అయినా సరే కట్ చేసేసాను. ఇప్పుడు చిన్న బోర్డు పెట్టి దీనిపైన
ఫస్ట్ లేయర్ని ఉంచాను. ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటున్నానండి. షుగర్ సిరప్ అప్లై చేసుకుని వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకుంటున్నాను. ఈ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ అనేది 1 కప్ వరకు ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చిన్న కేక్ అనేది తక్కువే విప్పింగ్ క్రీమ్ పడుతుంది కదా, సో అందువలన. దీనిపైన కూడా నేను క్రీమ్ అనేది ఎక్కువగానే పెట్టానండి, ఎందుకంటే కేక్ అనేది హైట్గా రావాలని. నార్మల్గా అయితే ఇంత క్రీమ్ అయితే నేను పెట్టనండి కేక్ పైన, సో మనకి ఇప్పుడు అవసరం కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సో ఈ విధంగా మనం చాక్లెట్ గనాష్ని ఫిల్ చేసేస్తున్నాను. 2 కేక్స్కి సరిపోయిందండి. 1 కప్పు చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుంటే 2 కేక్స్కి నాకు సరిపోయింది. నేను కొంచెం ఎక్కువగానే అప్లై చేశాను, టేస్ట్ అనేది బాగుంటుందని. ఈ విధంగా సెకండ్ లేయర్ని కూడా అప్లై చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఫైనల్ ఫినిషింగే చేసేస్తున్నానండి. మరలా నేను క్రమ్ కోటింగ్ చేసి మరలా కోటింగ్ చేసి అలా ఏం చేయడం లేదు. డైరెక్ట్గా అయితే నేను కోట్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలిన చాక్లెట్ గనాష్ని ఈ లేయర్ పైన వేసేస్తాను. ఇంకా మనకి ఎక్కడ వేసే ఛాన్స్ ఉండదండి, సో ఇక్కడ మొత్తం అంతా మిగిలింది వేసేస్తున్నాను. ఈ చాక్లెట్ కేక్స్కి గనాష్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైనల్ లేయర్ని కూడా ఉంచాను. ఇది మరీ పల్చగా ఉందండి, కొంచెం ఇలా టచ్ చేస్తే బ్రేక్ అయిపోయేంతలాగా వచ్చింది. అయినా సరే నేను వేసేసాను. టోటల్గా ఈ కేక్కి ఒక 3.5 కప్స్ వరకు విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోయిందండి. వైట్ కలర్ది 1 కప్పు, 2.5 కప్స్ వరకు పింక్ కలర్ది విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ కేక్కి సరిపోతుంది. 1.5 kg కేక్ అయితే వచ్చేస్తుంది మనకి. మనం చేసే ఫ్రాస్టింగ్ బట్టే కేక్ వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం ఇక్కడ క్రీమ్ అనేది ఎక్కువ అప్లై చేసాం కాబట్టి వెయిట్ అనేది పెరిగిందండి. ఇంకా మనం చాక్లెట్ గనాష్ని కూడా మనం మిడిల్లో వేసాం కదా, సో అందువలనే మనకి వెయిట్ కూడా పెరుగుతుంది. చాక్లెట్ అనేది వెయిట్ ఉంటుంది కదండి, సో అందువల్ల. నేను ఇక్కడ ఇలా ఈ బ్రష్తో ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఈ డిజైన్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మనకి ఫినిషింగ్ కూడా మంచి లుక్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు 2 కేక్స్ని ఉంచాను. చూస్తున్నారు కదా, పింక్ ఇంకా వైట్ కలర్ 2 కేక్స్ ప్రిపేర్ అయిపోయాయి మనకి. ఇప్పుడు ఈ వైట్ కలర్ కేక్ని జాగ్రత్తగా పింక్ కలర్ కేక్ పైన ఉంచాలి. ఇలా స్పాచులా ఇంకా నైఫ్ సహాయంతో నేను ఇలా జాగ్రత్తగా పెడుతున్నాను. ఇలా కేర్ఫుల్గా మనం సెంటర్లో ఇలా పెట్టాలండి. మెల్లగా నైఫ్స్ని అయితే కింద జాగ్రత్తగా లాగాలి. చూస్తున్నారు కదా, మనకి చుట్టూ కూడా ఈక్వల్గా వచ్చిందేమో చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. మనకి ఈ కేక్ అయితే ప్రిపేర్ అయిందండి. డాల్ని ఇప్పుడు సెట్ చేద్దాం దీనిపైన. నేను ఇక్కడ బార్బీ డాల్ని తీసుకున్నానండి. ఇది సిట్ అవుతుంది, లెగ్స్ ఇంకా హ్యాండ్స్ కూడా మూవ్ అవుతాయండి. ఇలాంటి డాల్ని తీసుకోండి. ఇలాంటి డాల్ అయితే మీకు ఈజీగా కూర్చోబెట్టడానికి బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న నాజల్ని తీసుకున్నాను. దీంట్లో పింక్ కలర్ని ఫిల్ చేసుకున్నానండి. పైన నేను డ్రెస్ టాప్ని డిజైన్ చేస్తున్నాను. చిన్న చిన్న స్టార్స్తో ఇలా డిజైన్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కింద నేను ఫ్రాక్కి వైట్ ఇంకా పింక్ కలర్ 2 కలర్స్ని కూడా ఫిల్ చేసుకున్నానండి. ఇక్కడ నేను రోజెస్ వేసే నాజల్ని యూజ్ చేస్తున్నాను. మనకి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయండి, సో అందువలన ఈ నాజల్ని అయితే యూజ్ చేస్తున్నాను. బిగ్ సైజ్ రోజ్ నాజల్ అండి నేను యూజ్ చేసింది. మొత్తం అంతా కూడా రౌండ్గా ఇలా వేసేసుకోవడమే ఫ్రిల్స్ అనేవి.
చాలా లుక్గా అయితే వస్తుందండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా ఫ్రిల్స్ వేసుకుంటూ వెళ్ళడమేనండి. చాలా ఈజీగా చేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, చిన్న చిన్న కేక్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇలా బర్త్డే కేక్స్ అయితే పెద్ద పెద్ద బర్త్డే కేక్స్ కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండానే ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా అయితే కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కేక్ బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. టేస్ట్ కూడా అంతేమీ బయట బాగుండడం లేదండి. సో మనం నచ్చినట్లుగా మన బర్త్డే డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈజీగా ఇలా ఇంట్లోనే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా అయితే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేశానండి. డైరెక్ట్గా నేను షూటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది ఎలా వచ్చింది అనే విషయాన్ని మీరే కమెంట్ చేసి చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఇది మంచిగా వచ్చిందా లేదా అనే విషయం. సో ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసానండి. రెండు కేక్స్కి కూడా బార్డర్స్ అయితే వేస్తున్నాను. సేమ్ మనం ఫ్రాక్ పైన వేసిన డిజైన్ నాజల్ తోటే వేస్తున్నానండి. రోజ్ నాజల్ని ఓన్లీ ఫ్రాక్ మాత్రమే యూజ్ చేశాను. మిగతా డిజైన్ అంతా కూడా చిన్న స్టార్ నాజల్ తోటే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మన డిజైనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసుకుందాము. ఈ ఫ్రాక్ ఇలా ప్లెయిన్గా ఉంటే బాగాలేదు కదండి. సో దీనిపైన కొంచెం మనం షుగర్ బాల్స్తో డెకరేట్ చేసుకుందామండి. పింక్ కలర్ షుగర్ బాల్స్ వేసాను ఫస్ట్, తర్వాత సిల్వర్ కలర్ షుగర్ బాల్స్ని అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఈ బాల్స్ వేయడం వలన. మన వెయిట్ అయితే చెక్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, 1.5 kg అయితే వచ్చింది. ఫైనల్గా నేను బయట బార్బీ డాల్కి కేక్కి డెకరేషన్కి ఇవి నేను ఆర్డర్ చేశానండి. ఇలా చిన్న బెలూన్ సింబల్ బెలూన్ ఒకటి, ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి, చిన్న ఇలాంటివి కూడా వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి ఒక ప్యాక్ లాగా వచ్చాయి. సో ఇవన్నీ కూడా నేను ఫైనల్ ఫినిషింగ్ లాగా పెడుతున్నాను. ఇంకా మనకి లుక్ అయితే బాగుంటుందని నేను వీటిని అమెజాన్లో కొన్నానండి. సో ఫైనల్గా మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కటింగ్ అయితే చూపించడం లేదు, ఎందుకంటే ఇది బర్త్డే కేక్ కాబట్టి మనం బర్త్డేలోనే కట్ చేస్తాం కదండి. సో అందువలన చూస్తున్నారు కదా, మన డాల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.